మా అమ్మాయి ఇంకా చదువుతుంది కాగూరు కాలేజీ మీద. ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేటైజేషన్ చేయాలనుకుంటుంది. ఇక్కడ పిల్లలు అందరూ పేదరికమే, అంటే పేదరికమే అంటే రైతు పిల్లలు, టైలరింగ్ పిల్లలు, ఆటో డ్రైవింగ్ పిల్లలు వీళ్ళందరూ చదువుతారు. చాలా కష్టపడి వాళ్ళ తల్లిదండ్రులు చదివిస్తారు. ఈరోజు ఏంటంటే ఈ కాలేజీ ఏంటంటే ప్రైవేటైజేషన్ ఇచ్చేస్తారు. ఈవేళ 10,000 అనుకో, ప్రైవేటైజేషన్ అయిపోయింది ₹1,00,000 వచ్చింది. గురించి అంటారు మళ్ళీ అందరూ వచ్చి ఇక్కడ ధర్నా చేసి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా తీసుకెళ్ళి. ఎందుకంటే ఈ ప్రైవేటైజేషన్ అయిపోయిందనుకో మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మొత్తం టేకా పనిచేస్తుంది. ఇదంతా నేనంటే ఎవరైనా తెలుగు వారు అండమాన్ నికోబార్ ఎక్కడున్నా సరే ఈ కాలేజీ వద్ద వచ్చి ఈ ధర్నాలో పాల్గొంటారని నేను మరీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా బాధాకరమైన విషయం ఈరోజు మన పేదరికంకి. మనకేంటంటే ప్రతి ఒక్క లీడర్లు అందరూ వచ్చున్నారు, కానీ బీజేపీ దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఉండేటప్పుడే అది లాగు చేశారు. ఈరోజు ఏంటంటే బీజేపీ అంటే దానికి కొనసాగిస్తుంది. కానీ ఆలోచించాలి బీజేపీ నాయకులు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేవారు అందరూ. ఎందుకంటే ఇది చాలా పేదరికం ఏరియా. మనము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము. ఇక్కడ మన పిల్లలకి మనం కష్టపడి పెంచుకొని ఒక 5,000 4,000 మనం చదివించుకొని మంచి ర్యాంకులు వచ్చున్నాయి. 10,000 ప్రైవేటైజేషన్ అయితే దానికి ర్యాంకుల్లో మనం డబ్బులు కట్టలేము. ఆలోచించండి. ఈ కార్యక్రమం బీజేపీకి నేను మరీ కోరుకున్నాను ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ శ్రీ నరేంద్ర మోదీజీకి అమిత్ షాకి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఈ అండమాన్ కాలేజ్ మాత్రం ప్రైవేటైజేషన్ ఎక్కడ ఉందో పాండిచేరిలో ఉంది, బట్ అక్కడే ఇస్తారు కాబట్టి అది కంటిన్యూ అలాగే ఉంది. దీనికి ఏమి చేయకండి. ఎందుకంటే చాలా మంది రోడ్లలో పడిపోతారు పేదరికం. మరి ఇక్కడికి మనం ఉండలేము. అలాంటిది కంపల్సరీ ఇక్కడ ఐడియాలోన వార్డ్ నెంబర్ 1 కానీ 24 వార్డ్స్లోన తెలుగు వారైనా కానీ అందరూ ఎన్ని క్యాస్ట్ అందరూ వచ్చి ఈ ధర్నాలో పాల్గొంటారని మరీ కోరుకుంటారు. ఈ కార్యక్రమం చేయడానికి